Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవటం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ముందున్నటువంటి ఒక జీవన్మరణ సమస్య. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అటు గాజువాక ఇటు భీమవరంలో ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచి తీరాలి. పైగా అక్కడ నివేదికలు చూస్తుంటే, పిఠాపురంలో నివేదికలు మనం ఒకసారి తరచి చూస్తే ఖచ్చితంగా వారు గెలిచేస్తారని కానీ, అనూహ్యంగా వారు కనీవిని ఎరుగున ఆధిక్యతను సాధించేస్తారని కానీ ఏమీ ఆ నివేదికలు తెలియజేయటం లేదు. హోరాహోరీ పోరులో వైకాపా అభ్యర్థి కావచ్చు, జనసేన అభ్యర్థి కావచ్చు, వీరిరువురు హోరాహోరీ పోరులో ఉన్నారనే నివేదికలు తెలియజేస్తున్న నేపథ్యంలో అగ్రజులు మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకొని ఆశీర్వదించి 5 కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం ఇప్పుడు అభిమానుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. అయితే పిఠాపురంలో ఊపందుకున్నటువంటి ఊహాగానం ఏంటంటే, చిరంజీవి గారు పిఠాపురం వచ్చి ప్రచారం చేస్తారని ఒక వర్గం, చెయ్యరని ఒక వర్గం. అక్కడ దీని మీద వాగ్వివాదాలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. నిజానికి చిరంజీవి గారు 5 కోట్ల విరాళం ఇచ్చి ఆశీర్వదించడం మాత్రమే కాదు, పిఠాపురం వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేస్తారా? దీని మీద మీ విశ్లేషణ. పిఠాపురంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. చిరంజీవి గారు ప్రచారం చేస్తారో లేదో కూడా ఆయనకు తప్ప ఎవరికి తెలియదు. కానీ నేనేం చెప్పగలను అంటే, పిఠాపురంలో చిరంజీవి గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా 1 రోజు 2 రోజులు రోడ్ షో చేయటము, సభల్లో మాట్లాడటము, ఏదో ఒక రకమైన ప్రచారంలో కనుక ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోతే, పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఉపకారం చేశారా అపకారం చేశారా అనేది పక్కన పెట్టి రాష్ట్రంలోని కాపులకు మాత్రం అన్యాయం జరిగిందని అనుకుంటాను. రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రం మొత్తం మీద కాపు భావన కలిగిన వారందరికీ అన్యాయం. ఎందుకని? ఆయన ప్రజారాజ్యం దేనికి పెట్టారు? ముఖ్యమంత్రి అవుదామని పెట్టారు. 18 సీట్లు వచ్చినాయి. అది చిన్న విషయం కాదు. 75 లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి. ఆయన్ని చూసే వేశారు కదా. అలాగే 18% కూడా వచ్చింది. అసలు అది ఏ విధంగానూ తక్కువ చేసి మాట్లాడాల్సింది కాదు. ఆయన తీసుకెళ్లి హోల్సేల్గా తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ పేరు ఎత్తకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు. పైపెచ్చు కాంగ్రెస్లో ఆయన ఈ పూటకి సభ్యుడే, టెక్నికల్గా రాజీనామా చేయలేదు. ఆయన రాజీనామా చేసినట్టు మరి ఎక్కడ వార్తలు చూడాల. ఆయన ఆ రోజున ఫెయిల్ అయినారు అంటే అయితే ముఖ్యమంత్రి అయిపోవాలి, లేకపోతే ఇక పాలిటిక్స్ మనం మొహం చూడకూడదు అనే అది ఒక వ్యాపార దృక్పథంతోనే ఆయన రాజకీయం చేసినట్టుగా అనిపించింది నాకు. కానీ ఆయన్ని చూసి ఏపీలోని కాపులంతా విపరీతమైన యాంగ్జైటీకి లోనైపోయి, కాపులకు రాజ్యాధికారం చిరంజీవి గారి ద్వారా వస్తుందని ఉన్న కొద్దిగా ఇప్పుడు మీకు ఈస్ట్ గోదావరి జిల్లా బేసికల్గా కోనసీమ ఏరియా, రావులపాలెం, కొత్తపేట, అమలాపురం, రాజోలు ఈ ఏరియాల్లో 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఇట్లా ఇళ్ల స్థలాలు ఉన్నవాళ్ళు కూడా అవి అమ్మేసుకుని చిరంజీవి గారు వస్తే రాజ్యాధికారం వస్తుంది కాపులకి, మనం బాగుపడతాం అనే ఒక మానసికమైన ఆనందం కోసం ఆ ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆ ప్రచారాల్లో పాల్గొన్నారు. ఈయన ముఖ్యమంత్రి కాలేక ఆ 18 సీట్లను తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసి వాళ్ళు ఇచ్చిన పదవి ఏదో తీసేసుకొని మంత్రిగా ఏదో చేసేసి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈయన గురించి ఆస్తులు అమ్ముకుని, చొక్కాలు చింపుకొని, బనీళ్ళు చింపుకొని రోడ్ల మీద పడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈయన ఎప్పుడన్నా పలకరించారా వాళ్ళని? ఏదన్నా ఒరే బాబు, నువ్వు 50 లక్షలు చేసే పొలం నువ్వు అమ్ముకున్నావు, ఈ 2 లక్షలు పెట్టి నువ్వు ఏదో ఒకటి బతుకు తెరుగు చూసుకో అని ఎవరన్నా ఒకళ్ళని పలకరించారా పిలిచి? వాళ్ళలో మీరు ఇప్పుడు రావులపాలెం వెళ్తే నేను అడ్రస్లు ఇస్తా. అరటికాయలకి పెద్ద మార్కెట్ ఉంది రావులపాలెం మార్కెట్ చాలా పెద్ద. మొత్తం కోనసీమ నుంచి అన్నీ కూడా అరటిగెలలు అక్కడికి వస్తాయి, అక్కడి నుంచి డిస్పర్స్ అవుతాయి. ఆ అరటిగెలలు వ్యాపారం చేసుకుంటున్నారు కొంతమంది. అప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండి ఒళ్ళు తెలియకుండా ఎగిరి గంతులు వేసిన వాళ్ళలో కొంతమంది కాబిడి పెట్టి అరటికెళ్ళలు మోసుకుంటున్న వాళ్ళని నేను మీకు చూపిస్తాను.
ఓపుకుంటే. నేను అట్లయితే అడ్రస్లు ఇస్తాను, మీరు వెళ్ళి కనుక్కోవచ్చు. వాళ్ళ గతి ఏంటి? వాళ్ళు కాపులే కదా. ఈయన కాపుల్ని వాడుకున్నారు తన స్వలాభం కోసం అనే దాంట్లో సెకండ్ థాట్కి అవకాశం లేదు. ఆయన మెగాస్టార్ అయితే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు సినిమాల్లో. మొన్న ఈ మధ్య ఏదో ఒక బిరుదు వచ్చింది, అదేది పద్మవిభూషణ్ వచ్చింది. తప్పులేదు, ఆయన కృషికి కేంద్ర ప్రభుత్వం వారు మెచ్చి ఏదో ఇచ్చి ఉంటారు. కానీ ఇప్పుడు అప్పుడు ఫెయిల్ అయిన భావనలోంచే పవన్ కళ్యాణ్ గారు రాజకీయం పుట్టింది. ఆయన ఓపెన్గా చెప్పాడు కూడా, ప్రజారాజ్యంలో మేము చేయలేకపోయిన దానికోసమే ఇప్పుడు కొనసాగింపుగానే ఈ జనసేన అని చెప్పాం. ఆయన ఒకసారి పోటీ చేశారు, ఒకసారి ఏమో పోటీ చేయలేదు, ఒకసారి ఏమో 2 స్థానాల్లో పోటీ చేశారు, వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఓడిపోయారు అనుకోండి, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అసలు? ఆయన్ను సపోర్ట్ చేసిన లక్షలాది మంది కాపుల పరిస్థితి ఏంటి రాజకీయంగా? ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి చిరంజీవి గారు ఏం చేయాలి? ఆయన సొంత తమ్ముడేగా, తీసుకెళ్ళి పిఠాపురంలో, ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం, ప్రజారాజ్యం తరఫున అక్కడ వంగాగీత గెలిచింది. అవును, 2009 ప్రజారాజ్యం టికెట్ మీదే. అప్పుడు ఆయన ప్రచారం చేసి ఉంటాడు నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు కూడా వంగాగీతకు ప్రచారం చేసి ఉంటారు ప్రజారాజ్యం నాయకుడుగా. ఇవాళ అదే వంగాగీతతో పవన్ కళ్యాణ్ గారు పోటీ పడుతున్నప్పుడు చిరంజీవి గారికి నైతిక బాధ్యత ఉంది. డబ్బులు ఏముంది, 5 కోట్లు అసలు ఆయనకి ఏమోలా. ఒక సినిమా ఒప్పుకుంటే మనకేం తెలియకపోయినా కూడా ఈ ట్రేడ్ పుకార్లు వాటిని బట్టి సినిమాకి 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు అట్లా అని తీసుకుంటున్నారు. 5 కోట్లు ఏముంది అసలు? నథింగ్. అది ఎవరికి ఇచ్చారో తెలియదు. ఒకటి ఫస్ట్ పాయింట్. ఒకవేళ వాళ్ళ జనసేన పార్టీకి ఇస్తే ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్కి ఒక దాంట్లోంచి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇవ్వటం అదొక పద్ధతి. లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఇచ్చి చేతులు దులుపుకోవటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆయనకి ఎంత 65-70 వచ్చి ఉంటాయి వయసు, నాకు తెలియదు. కానీ ఇప్పటికైనా ఆయనకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఆయన సినిమాలన్నీ తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ పడతాయి, సందేహం లేదు కదా. కాపులన్న వాళ్ళంతా 1-2 సార్లు చూసి సినిమాను ప్రమోట్ చేస్తారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ క్షేమం పట్ల బాధ్యత ఉంది. లేనట్టుగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. కాపుల పట్ల బాధ్యత ఉంది. ఎందుకు ఉందంటే వాళ్ళని వాడుకున్నారు ఆయన 2009లో. ఆయన సినిమాలకు చూసేవాళ్ళు కూడా కాపులు ఎక్కువ మంది ఉండరు, మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు, ఫ్యాన్స్ బోల్డ్ మంది ఉంటారు అన్ని కులాల్లో. కానీ కాపులు ఓన్ చేసుకున్నట్టుగా మిగిలిన వాళ్ళు అయితే ఎవరు ఓన్ చేసుకోరుగా. ఇప్పుడు బాలకృష్ణని, జూనియర్ ఎన్టీఆర్ని, మహేష్ బాబుని కమ్మాసు ఎక్కువ ఓన్ చేసుకుంటారు. న్యాచురల్ అయిపోయింది ఇవాళ. అందువల్ల చిరంజీవి గారు తక్షణ కర్తవ్యం ఏంటంటే పిఠాపురం వెళ్ళటం, తమ్ముడికి అనుకూలంగా ప్రచారం చేయటం, గెలిపించమని పవన్ కళ్యాణ్ని ప్రజలను కోరటం అనేది ఆయన విద్యుక్త ధర్మం. పోనీ ఇద్దరికి మాటలు లేవు, నేను పవన్ కళ్యాణ్తో నేను మాట్లాడుకోవట్లేదు, మేము రాజకీయంగా విభేదించాం, నేను కాంగ్రెస్, ఆయనేమో జనసేన, కాకపోతే ఏంటంటే విరాళాలు అందరూ ఇస్తారు కాబట్టి నేను ఇచ్చాను అనే యాంగిల్ కనుక ఆయన తీసుకుంటే మనం చేయగలిగింది ఏమి లేదు. కానీ రేపొద్దున పవన్ కళ్యాణ్ ఓడిపోతే కాపు కమ్యూనిటీ దారుణంగా నష్టపోద్ది, మానసికంగా ఇబ్బంది పడుద్ది, రాజకీయాల్లో విలువ లేకుండా పోద్ది, పవన్ కళ్యాణ్కి విలువ ఉండదు ఓడిపోతే. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్నప్పుడు ఆ ఇంటికి పెద్దవాడుగా, ఆ 3 అన్నదమ్ముల్లో పెద్దవాడుగా ఆయనకి బాధ్యత ఉంది. తమ్ముడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత చిరంజీవి గారి మీద ఉంది. మొహమాట పడాల్సిన పనేం లేదు ఈ విషయం చెప్పడానికి. ఆయన కనుక పిఠాపురం వెళ్ళకపోతే, పొరపాటున కనుక పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా తేడా జరిగితే ఎన్నికల్లో, ఆయన అటు కాపులకే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అపకారం చేసిన వ్యక్తి అవుతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలిచారనుకోండి, రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేస్తాడు, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తారు. ఆ అవకాశం లేకుండా పోతుంది కదా. శాసనసభలోకి వెళ్ళే అవకాశమే ఉండదు కదా, గొంతుకు వినిపించే అవకాశమే ఉండదు మీకు శాసనసభలోకి వెళ్ళకపోతే. అందువల్ల చిరంజీవి గారు తన స్వార్థం చూసుకోవడం కొంచెం తగ్గించి ఒక 10 పైసలు వెళ్ళి పిఠాపురంలో ప్రచారం చేయాలనేది నా కోరిక, డిమాండ్ కూడా. ఆయన ఎవరో నాకు తెలియకపోయినా కూడా, చిరంజీవి గారు ఎవరో నాకు తెలీదు,
వ్యక్తిగతంగా నాకు పరిచయం లేదు. నేను సినిమాలు చూసేవాడిని కాదు. కాకపోతే ఆయన ఒక మెగాస్టార్, ఆ బిరుదు వచ్చింది ఆయనకి. ఆయన మొదట్లోనే జనసేన పెట్టకముందే, తమ్ముడు మనకు వర్కౌట్ అవ్వవు రాజకీయాలు, వద్దు, నీ సినిమాలు నువ్వు చేసుకో, నా సినిమాలు నేను చేసుకుంటాను అని కనుక పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లోకి రానివ్వకుండా ఆయన చేసి ఉంటే ఓకే. ఆయన వచ్చి తిరిగి ఇప్పుడు 2014 నుంచి 2024 10 ఏళ్ల పాటు ఆయన రాజకీయాల్లో తిరుగుతుంటే ఇవాళను మీరు వెళ్ళి 5 కోట్లు విరాళం ఇచ్చామంటే అదేమీ గొప్ప కాదు. 5 కోట్లు అసలు పిఠాపురానికే సరిపోవు. 30 కోట్లు అయితే కానీ పిఠాపురంలో సరిపోవు. అందువల్ల చిరంజీవి గారు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. కాపులకు ఉపకారం చేయటమా, తనకు తాను ఉపకారం చేసుకోవటమా ఏంటనేది ఆయన ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వ్యూయర్స్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.